దేవుని వాగ్దానాలు ఎంత బలమైనవి అంటే అప్పటికి అబ్రహాముకు ఇంకా సంతానం లేదు. తన 75 సంవత్సరంలో దేవుడు అబ్రహాము యొక్క పిలుపును విని కల్దీ దేశం నుండి బయటకు రావడానికి ఆయన ప్రయాణం ప్రారంభించాడు. తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు. మరి కొంతమంది ఆయన వెంబడి వచ్చారు. అందరూ కలిసి కనాను దేశం వైపుగా ప్రయాణం చేస్తారు. కరెక్ట్గా ఇదే నీ గమ్యం అని సరిగా తెలియపోయినప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని మనం ఎందుకు పిలుస్తామంటే, కొన్ని విషయాల్లో తనకి తెలియపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి తన ప్రయాణాన్ని విశ్వాసంతో ప్రారంభించాడు, విధేయతతో ప్రారంభించాడు. కాబట్టే అబ్రహాము విశ్వాసుల తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈరోజు చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎన్నో పరీక్షలు మనం రాస్తూ ఉంటాము, ఎన్నో పరీక్షలు గుండా వెళ్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి తగిన పరీక్ష జీవితంలోకి వస్తూ ఉంటుంది. అబ్రహాము ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి విధేయతను విశ్వాసాన్ని చూశాడో, కనాను దేశానికి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత, అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నేను నీకును నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాగ్దానం నుంచి మనం నేర్చుకునే ఒక ఆధ్యాత్మిక సందేశం అంటే, మన దేవుడు ఇచ్చువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, దేశాన్ని ఇస్తానని దేవుడు ఇచ్చాడు. అబ్రహాముకు మాత్రమే కాదు, నీ తర్వాత తరాలకు కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చే దేవుడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అనగా తీసేసుకునేవాడు, లాక్కునేవాడు అనుకుంటాం. కానీ లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యము, దేవుడు ఇచ్చేవాడే. ఆయన తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చాడు కదా. మనందరం రక్షణ పొందినట్లుగా, మారు మనసు అనుభవంలో కొనసాగునట్లుగా, తిరిగి జన్మించిన అనుభవంలో మనందరం ముందు కొనసాగునట్లుగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. చాలామంది తెలియక దేవుడు అవి ఇవి ఆశిస్తున్నాడు అనుకుని ఏవేవో పట్టుకెళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన నుండి కోరుకుంటుంది మన హృదయం కదా. ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే సమస్తాన్ని ఆయన ఇస్తాననే వాగ్దానం చేసింది దేవుడు. ఈరోజు నీకు ఇచ్చువాడు ఆయన.